ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ వీరభద్రా, ఏందిరా ఎందుకట్ట నవ్వుతా ఉండావు? ఏమైనాది? ఏమై ఉండదు నాయనా, చెప్పు. ఏందమ్మా అట్ట చూస్తా ఉండవో? నాకని పిచ్చెక్కినదనుకుంటా ఉండవా? పిచ్చి నాకు కాదు, ఆడ గొయ్యి తవ్వినారు కదా, ఆళ్ళకెక్కుంటది ఈ పాటికి పిచ్చి. ఏంటండి, ఏంటి మీరనేది? ఏందమ్మే, నువ్వు ఎంతకాలం పోలీసుగా పనిచేసుండావో? నువ్వు ఉద్యోగం చేసినప్పుడు ఎంతమంది హంతకుల్ని చూసుంటావో? చాలా మందిని చూశాను. కానీ నీకు యాడ నాలంటోడు తగలేదు కదా? ఆ చంద్రికేదో పథకం వేసి రాయుడు కూతుర్ని పంపించగానే నేను పిచ్చోడ్లాగా దొరికిపోయి ఆ యమ్మికి సాక్ష్యాలన్నీ ఇచ్చేసినాను అనుకుంటివా? అంత పిచ్చోడ్లాగా కనిపిస్తున్నానా నేను నీకు? ఆడికి పోయి పోలీసులు పెద్ద గొయ్యి తవ్వి ఉంటారు. ఆ గొయ్యిలో ఏదో దొరుకుతుందని చాలా ఆశగా చూస్తూ ఉండుంటారు. వాళ్లకు దొరికేది ఎముకలు కాదు, మరి మట్టి దొరుకుతుంది. అదేందిరా, ఏందిరా నువ్వనేది? నిజంగానే చెప్తా ఉండావా? ఆడ రాయుడు శవం లేదా? అమ్మా, నీ కొడుకు ఆ మాత్రం తెలివిలేనోడు అనుకుంటేవా? రాయుణ్ణి నా చేతులతో నేనే సంపుండా. నా కళ్ళ ముందే వాడు సచ్చినాడు. వాణ్ణి తీసుకుపోయి పాతిపెట్టమని చెప్పిందే నేను. అట్టాంటిది రాయుడు ఫోన్ చేసి బెదిరించాడు, డబ్బులు ఇమ్మన్నాడని చెప్పి ఏదో గొంతు రాయుడుదని చెప్పి వినిపిస్తే నమ్మడానికి నీ కొడుకేమన్నా పిచ్చోడు అనుకుంటున్నావా? పిచ్చోన్ని నేను కాదు, వాళ్ళని చేసిన పిచ్చోళ్ళని. అంటే ఇదంతా తెలిసే మీరు సైలెంట్గా ఉన్నారా? మరి లేకపోతే అంత అమాయకంగా ఎట్టా దొరుకుతానని నువ్వు అనుకుంటావమ్మే? అందుకే చెప్తా ఉంటాను, నీ సర్వీసులో నాలాంటోన్ని నువ్వు ఎప్పుడూ చూసుండవు. ఇదిగో ఈ బుర్రలో 2 ముక్కలుంటాయంట. ఒక ముక్క కుడివైపు భాగాలు పనిచేయడానికి పనికొస్తే, రెండో ముక్క ఎడమ వైపున్న భాగాలు పని చేయడానికి పనికొస్తాదంట. కానీ నాకు ఒకవైపు ముక్క ఎలా ఎదుటోన్ని సంపాలని ఆలోచిస్తే, రెండో ముక్క అది బయటపడకుండా ఎలా తప్పించుకోవాలని ఆలోచించడానికి పనికొస్తాది. అది ఈ వీరభద్రం అంటే. తెలివితేటలు ఆళ్ళకి మాత్రమే ఉన్నాయనుకుంటే ఎట్టా? నాకు అంతకు మించిన తెలివితేటలుండాయమ్మే. లేకపోతే 35 ఏళ్ల తర్వాత ఈడ ఎన్ని పనులు చేస్తూ ఎవరికి దొరకకుండా ఎట్టుంటాను చెప్పు. ఇప్పుడు ఆ పోలీసులకి ఆడ చూడంగానే దిమ్మ తిరిగిపోతాది. జాగ్రత్తగా పైకిది. అలాగే సార్. ఏమయ్యా, జాగ్రత్తగా షూట్ చేయి. ఓకే సార్.
ఓపెన్ చేయండి అది. ఏందయ్యా ఇది? ఆ? ఏంటిది? సార్, పొలాల్లో ఎరువు కోసమని చెట్లు, ఆకులు, చెత్తా చెదారం, గోమూత్రాలు, పేడ ఇవన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టి అలా భూమిలో దాస్తారు సార్. అది కొద్ది రోజులకి అది ఎరువు అవుతుంది సార్. అదే సార్ ఇది. దీనికోసం మనం ఇంత కష్టపడింది. ఇంకా ఏదేదో దొరుకుతుంది అనుకున్నాను. సరే, జాగ్రత్తగా వీడియోలో దీన్ని షూట్ చేయి. కోర్టు ఆర్డర్ కదా, సాక్ష్యాలు పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, ఇదంతా కరెక్ట్గా షూట్ చేసి రిపోర్ట్ రాసివ్వండి. అలాగే సార్. అవి కోర్టుకు పంపించేద్దాం. సరే సార్. జాగ్రత్తగా షూట్ చేయి. నువ్వు షూట్ చేయి. అమ్మా వైశాలి, అంకుల్ మీరా? ఇప్పుడు ఎలా ఉంది? నాకేమమ్మా, బాగానే ఉండాది. నువ్వు వచ్చిపోయినావు కదా, ఇక మాట్లాడతామని వచ్చినాను. అంకుల్, అసలు అక్కడ ఏముంది? ఆ గోతిలో ఏముంది? మీరు అనవసరంగా చాలా టెన్షన్ పెడుతున్నారు. అక్కడైతేనే చిన్న ఆధారం దొరికింది అంటే మొత్తం కేసంతా తారుమారైపోతుంది. కనీసం నాతో అయినా అక్కడ ఏం దాచిపెట్టారో చెప్పండి అంకుల్. నేనేం దాచిపెడతానమ్మా? మరి ఏమీ లేకుండా చంద్రికాల ఎందుకు షూట్ చేసి కోర్టులో చూపిస్తుంది? తను ఏమీ లేనప్పుడే ఇలాంటి ఆర్భాటాలు బాగా చేస్తుంది. అయినా అక్కడ ఏముందో తవ్వమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, ఇంకా సేపట్లో రిజల్ట్ వస్తుంది. చూడమ్మా, ఆ చంద్రిక కేసు నుంచి మొగుణ్ణి కాపాడుకోవడం కోసం నేను ఏదేదో చేశానని మొత్తం చెప్తా ఉండదమ్మా. ఆడ ఏమీ లేదు. పొలానికి ఎరువు కావాలని కంపోస్ట్ ఎరువు తయారు చేయడానికి చెత్తా చెదారం అంతా కలిపి ఒక మూట కట్టి గొయ్యిలో పాతిపెట్టి ఉండాను. కొద్ది రోజుల తర్వాత అది మంచి ఎరువుగా మారుతుంది. అది పొలం పల్లెకి ఎప్పుడూ చేసేదే అమ్మా. దాన్ని చూసి ఆ ఎమ్మి ఏదో అనుకొని వీడియో తీసి కోర్టుకు చూపెట్టినది. ఇది నిజమేనా అంకుల్? అంటే నేనేమన్నా రాయుణ్ణి చంపేసి పాతిపెట్టినాననుకున్నావా? ఆ అవసరం నాకే ఉండదమ్మీ. రాయుణ్ణి చంపుంటే ఈ పాటికి పోలీసులు నన్ను పట్టుకుపోయేవాళ్ళు కదా. ఎలాగో అక్కడ తవ్వి తీస్తున్నారు కదా, ఇంకా సేపట్లో రిజల్ట్స్ మనకు వచ్చేస్తాయి. కోర్టుకి ఎట్లాగో ఆడ ఏం తీసినారో మొత్తం ఆధారాలతో సహా ఇస్తారు. ఈ లోపల అక్కడ ఏం జరిగినదో పోలీస్ ఇన్స్పెక్టర్తోనే వినిపిస్తాను చూడు. నమస్తే సార్. నమస్కారం వీరభద్రం గారు. ఏంటి సార్, కోర్టేదో ఆడ తవ్వి ఏదో తీయమన్నది కదా, మరి తీసినారా? తీసాం. ఏం దొరికినది? ఏంటి దొరికేది? మట్టి. అదే సార్, మట్టిలో ఏం దొరికినాదని
మట్టిలో మట్టే దొరికింది, ఇంకేం దొరకలేదు. ఏంటి సార్ మీరు కూడాను కంపోస్ట్ ఎరువు కోసం గొయ్యి తీసి పెట్టారని కోర్టులో చెప్పొచ్చు కదా. దానికెందుకు ఇంత హంగామా చేశారు? మాకు మళ్ళీ టైం వేస్టు, పనోళ్ళకి కూలీ వేస్టు. ఇవన్నీ తీసి షూట్ చేసి సాక్ష్యాధారాలతో అన్నీ రెడీ చేసి పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ రేపు మేము కోర్టుకు పంపించాలి. కోర్టు టైం దండగా. ఏమో సార్, మీ పోలీసులకి కోర్టుకి అనుమానం వచ్చింది అంటే ఆ అనుమానం తీరేదాకా వదిలిపెట్టారు కదా, అందుకే నేను మేలకుండా ఉన్నాను. నేను చెప్తే ఎవరు నమ్మరు, అది మీ అంతటా మీరు చూస్తే అంతా నమ్ముతారు. చాలా మంచి పని చేశారు సార్, నాకు అనవసరమైన చాకరీ పెట్టారు. సరే సార్, ఉంటాను. అలాగే సార్. చూసుండావమ్మా, నేనేదో మర్డర్ చేసినానని, ఎవరినో చంపేసి పూడ్చిపెట్టినానని అందరికీ చెప్పుండాది. ఇప్పుడేమంటారు? చూడమ్మా, ఆ చంద్రిక రాయుడు బిడ్డతో కలిసి చాలా ఎత్తుగడ్లు వేసినది. ఆ యమ్మిని నా కాడికి పంపించి మా నాయన చెప్పినాడు డబ్బులు ఇస్తావా లేదా అని చెప్పి బెదిరించుండది. నువ్వే చూసుండావు కదా. అప్పుడు నేను ఏం చెప్పినా నా మాట ఎవరూ వినిపించుకోరు, అందుకే గమ్మునుండాను. ఇప్పుడు నీకంతా అర్థమై ఉండదా? కోర్టుకు పోయి అందరి ముందు ఈ సంగతి బయటపెట్టు, అప్పుడు నిజమేందో అందరికీ తెలుస్తుంది. అలాగే అంకల్, రేపు ఆ చంద్రికని ఒక ఆట ఆడుకుంటాను. ఏం మాట్లాడుతున్నారు? అవును మేడం, ఆ గొయ్యిలో మీరు అనుకున్నట్టు రాయుడు శవం దొరకలేదు. మరి అందులో కాంపోస్ట్ ఎరువు దొరికింది మేడం. నిజంగానా? అవును మేడం, అంత వీడియో షూట్ చేసి మీకు పర్సనల్గా పంపిస్తాను, చూడండి. నాకు విషయం చెప్పండి, మీ ఎస్ఐ గారు వేరే చోటేం తవ్వలేదు కదా? మేడం, కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అలాంటి పనులు ఎలా చేస్తారు? కోర్టు ఆర్డర్ కాకపోతే ఏదైనా చేస్తే చేసి ఉండొచ్చేమో కానీ కరెక్ట్గా మీరు చెప్పిన చోటే గొయ్యి తవ్వరు కదా మేడం. బహుశా ఆ వీరభద్రమే కావాలని మిమ్మల్ని ఏదైనా రాంగ్ ట్రాక్ పట్టించాడేమో. కావాలంటే ఫోటోలు వీడియోలు మీకు పంపిస్తాను, చూడండి మేడం. ఏమైందమ్మా? అత్తయ్య, ఒకసారి చూడండి. ఏంటమ్మా ఇది? మనం అనుకున్నదేంటి, ఇక్కడ దొరికిందేంటి? అంటే మనం మోసపోయావా, లేదంటే వీరభద్రం మనల్ని మోసం చేస్తున్నాడా? వీరభద్రం చాలా తెలివిగలవాడత్తయ్య. మనల్ని రాంగ్ ట్రాక్ పట్టించాడు. రాయుడు కూతుర్ని మనం అక్కడికి పంపించినప్పుడు తనకి అనుమానం వచ్చింది. రాయుడు ఫోన్ చేశాడు అన్నప్పుడే వీరభద్రానికి మనం ఏదో ప్లాన్ చేసి రాయుడు కూతుర్ని అక్కడికి పంపించామనే విషయం అర్థమైపోయింది. అందుకే కావాలని మనల్ని రాంగ్ ట్రాక్ పట్టించడానికి ఇంత డ్రామా ఆడాడు. మరి రాయుడు ఏమైనట్టు? నాకెందుకో అనుమానంగా ఉంది. బహుశా రాయుడిని వాడు చంపేసుంటాడు. ఆ విషయం వాడికి కన్ఫర్మ్గా తెలుసు కాబట్టే మనం ప్లాన్ చేసినా వాడు భయపడలేదు. తెలివిగా మనల్ని ఫూల్స్ని చేశాడు.
మనం ఇప్పుడు ఆ విషయం నిరూపించేదెలా? అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. రాయుడుంటే ఈ కేసులో ఒక ముఖ్యమైన సాక్ష్యం అయి ఉండేవాడు. ఇప్పుడు రాయుడే లేకుండా పోయాడు. ఆ వీరభద్రమే ఈ మర్డర్ చేశాడు అని నిరూపించడానికి మన దగ్గర సరైన ఆధారం ఒక్కటి కూడా లేదు. ఇప్పుడున్న హోప్స్ కూడా పోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే భరత్కి ఒరే శిక్ష పడుతుందంటావా? లేదత్తయ్య, న్యాయం మన వైపే ఉంది కదా. మనం ఏదో ఒక రకంగా గెలుస్తాము. ఇంకేం గెలుస్తాము? ఒకవైపు చూస్తే మౌనికేమో మనకి వ్యతిరేకంగా మారిపోయేలా ఉంది. ఎటువైపేమో రాయుడు చాడలేదు. తను బతికున్నాడో చనిపోయాడో కూడా తెలియట్లేదు. ఎంతో హోప్స్ పెట్టుకున్న చోట ఆస్తికలు దొరుకుతాయి అనుకుంటే ఆఖరికి ఎరువు దొరికింది. మనమేదో వాడిని ఆడిస్తున్నామంటే ఆ వీరభద్రమే మనతో ఆడుకుంటున్నాడు. ఇవన్నీ పెట్టుకుని రేపు కోర్టుకెళ్ళి ఎలా గెలుస్తాము? ఎలా నా కొడుకుని నిర్దోషిగా బయటికి తీసుకురాగలము? లేదత్తయ్య, వెతికితే ఎక్కడొక చోట ఏదో ఒక ఆధారం దొరకకుండా పోదు. ఎంత తెలివిగలవాడైనా ఎక్కడో ఒక చోట ఏదో ఒక తప్పు చేస్తాడు. ఇంత తెలివిగా ప్లాన్ చేస్తున్నా గాని ఆ వీరభద్రం ఎక్కడో చోట దొరుకుతాడు. ఏమోనమ్మా, నాకు నమ్మకం కలగట్లేదు. ఒకవైపు వైశాలేమో పర్సనల్ వెనిజెన్స్ పెట్టుకుని ఎలాగైనా సరే భరత్ని శిక్షించాలి అని చూస్తోంది. మరోవైపు వీరభద్రం వాడు తప్పించుకోవడానికి మనల్ని బలి చేయాలని చూస్తున్నాడు. ఇటు చూస్తే ఏ ఒక్క ఆధారం కనిపించట్లేదు. నువ్వేమో ఒంటరి దానివి అయిపోయావు. ఎంతవరకని పోరాడతావు? ప్రపంచం అందరి దృష్టిలో ఆ వీరభద్రం చాలా మంచివాడు. తన భార్యని బంగారంలా చూసుకుంటాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరి అభిప్రాయం మార్చేదెలా? కోర్టుని నమ్మించేదెలాగా? అత్తయ్య, దయచేసి మీరు హోప్స్ మాత్రం వదులుకోకండి. మనం ఈ టైంలో పాజిటివ్గా ఉంటేనే వచ్చే రిజల్ట్స్ కూడా పాజిటివ్గానే ఉంటాయి. చూద్దాం, ఆ వీరభద్రం ఎన్ని ప్లాన్స్ వేస్తాడో వేయనివ్వండి. దానికి వ్యతిరేకంగా ఒక చిన్న క్లూ దొరికినా కానీ ఈ కేసు నుంచి భరత్ గారిని బయటికి లాగేస్తాను. నా మీద నమ్మకం ఉంచండి అత్తయ్య. వండర్ఫుల్, వండర్ఫుల్ వీరభద్రం గారు. గ్రేట్. మీ తెలివితేటలు మామూలువి కాదు. మీరు గనక పొలిటీషియన్ అయ్యుంటే ఈ పార్టీకి ఒక పెద్ద మినిస్టర్ అయి ఉండేవాళ్ళు. తర్వాత నేను వెళ్ళేది రాజకీయాల్లోకి అమ్మే. అంతా అయిపోయిందనుకున్నాను. మేం వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. మీరు ఆ చంద్రిక వేసిన ప్లాన్తో అడ్డంగా దొరికిపోయారు. ఇక భరత్ తప్పించుకున్నట్టే. చంద్రిక గెలుస్తుందని నేను చాలా అనుకున్నాను. కానీ లాస్ట్లో మీరు ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని నేను అస్సలు ఊహించలేకపోయాను. అవునరా, నేను కూడా చాలా భయపడిపోయిండా. మొత్తం అంతా చూసుండా. కావాలనే భయపడినట్టుగా నటించి ఆ నుంచి వచ్చేసుండా. హ, పాపం పిచ్చి చంద్రిక. నేను చేసిందంతా నిజమే అనుకునేది. చాలా నమ్మకంతోటి వీడియో తీసి కోర్టులో నిలబెట్టి దాని బెనిమిట్ని కాపాడుకోవాలని చాలా ప్రయత్నం చేస్తుండాది. నా సంగతి తెలియదు కదా, ఇప్పుడు దొరికిపోయి ఉండాది. నేను కూడా మిమ్మల్ని చూసి టెన్షన్ పడ్డాను వీరభద్రం గారు. ఇన్ఫాక్ట్ మిమ్మల్ని చూసి నేను తిట్టుకున్నాను కూడా. ఇంత పిచ్చోళ్లాగా పోయి ఎలా దానికి దొరికిపోయారా అని చాలా బాధపడ్డా. కానీ చంద్రికకే అనుమానం రాకుండా తను వేసే ప్రతి స్టెప్ని గమనించారంటే మీరు మామూలు మనుషులు కాదండి. మీకు ఒళ్ళంతా కళ్ళే. మరి ఏమనుకుంటున్నావు ఈ వీరభద్రం అంటే? ఒకటా రెండా 35 ఏళ్లుగా ఇదే ఇంట్లో ఉంటూ నా చుట్టూ ఉన్న శత్రువులకి దొరకకుండా తిరుగుతా ఉండాను. ఏడదాకా ఎందుకో
ఈ ఇంట్లో లచ్చమ్మకు గాని ఆ కౌశిక్ గాడికి గాని ఎవ్వరికీ నా మీద అనుమానం వచ్చిందేలే. అందరూ నన్ను దేవుడు అనుకుంటా ఉండారు. హఠా నమ్మే ఆ లచ్చమ్మ చచ్చిపోయినది, కౌశిక్ కూడా చచ్చిపోయినాడు. ఇప్పుడు ఆ భరత్ కూడా సావబోతున్నాడు. నేను బతికుండగా భరత్ని ముట్టుకోను కూడా ముట్టుకోలేవు మిస్టర్ వీరభద్రం. నేను నటిస్తున్నది కేవలం నా భరత్ కోసం. లేదంటే ఈ పాటికి నువ్వు ఉరికంబో ఎక్కుండేవాడివి. ఒరే నాయనా, నీ తెలివితేటలు చూస్తా ఉంటే నాకే ముచ్చటేస్తా ఉందిరా. నాదిష్టం నీకు తగిలేటట్టుండాది. తొందరగా ఈ కేసు అయిపోయినాది అంటే ఆస్తి అంతా తీసుకుని ఈ ఊరు నుంచి దూరంగా పోదాంరా నాయనా. ఈ ఆస్తి ఏదో రకంగా మన చేతికొస్తే చాలరా నాయనా. చేతికి రాక యాడికి పోతాదమ్మా. నువ్వట్టా చూస్తా ఉండు, మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగిపోతా ఉంటాయి. ది గ్రేట్ లాయర్ చంద్రిక గారి ముఖంలో కల కనిపించడం లేదు. మీరంత కష్టపడాల్సిన అవసరం లేదండి. జరగాల్సింది జరగబోయేది అంతా నేను నీకు క్లియర్గా చెప్తాను. పోలీసులు అక్కడ జరిగిందంతా వీడియోతోటి ఫోటోలతో సహా తీసుకుపోయి జడ్జి గారి ముందు పెడతారు. ఇక నీ భర్తని కాపాడుకోవటానికి నీకు మరో మార్గం దొరకదు.